హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఎలైట్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈ యొక్క వీడియోలో ది ఎలైట్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ కోచింగ్ అయితే ఇయర్ ఏదైతే 2022 ఉందో 2022 సియుసెట్ అంటే సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించబడే ఎగ్జామ్స్, అలాగే ఏపీ పీజీ సెట్ అంటే ఆంధ్రప్రదేశ్ లో పీజీ చేయడానికి నిర్వహించే ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయో ఇవి పీజీకి అంటే ఎంఎస్సి అలాగే ఎంఏ ఎంఎస్సి మరియు ఎంఏ కోర్సులు ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వారి గురించే ఈ సెంట్రల్ యూనివర్సిటీ అలాగే ఏపీ పీజీ సెట్ వంటి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. సో ది ఎలైట్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ కోచింగ్ ద్వారా మనం ఈ యొక్క ఇయర్ ఏదైతే 2022 రాబోయే నోటిఫికేషన్ ఏదైతే ఉందో మీ అందరికీ తెలుసు. ఏంటి అంటే స్కాలర్షిప్స్ రానిదే, అంటే స్కాలర్షిప్ రావాలి అంటే యూనివర్సిటీస్ లో మాత్రమే మీ యొక్క పీజీని కంప్లీట్ చేయాలి. సో అంటే యూనివర్సిటీస్ లో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ మీకు సీట్ వస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్స్ వస్తాయి. ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో సో మీకు స్కాలర్షిప్ రావాలంటే ఖచ్చితంగా యూనివర్సిటీలో సీట్ రావాలి. సో యూనివర్సిటీస్ కి కాంపిటీషన్ కూడా పెరిగింది. సో దీన్ని బట్టి మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్స్ కూడా బాగా పెరగాలి. సో అందుకే ఈ ఇయర్ ఏం చేస్తున్నాం అంటే ఏపీ పీజీ సెట్ కి ఆన్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఇచ్చాము, ఈ ఇయర్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ వచ్చి లాంగ్ టర్మ్ అంటే కొద్దిగా ఎక్కువ రోజులు మీకు ప్రిపరేషన్ అంటే మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే ఇక్కడ కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 సబ్జెక్ట్స్ కి మనం ఫస్ట్ ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ కనిపించే ఈ 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 సబ్జెక్ట్స్ కి మనం ఏప్రిల్ 15 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ యొక్క ఏప్రిల్ 15న మనకి ఏప్రిల్ 15 ఏదైతే 2022 ఉందో దీని నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభం అవుతుంది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ మీరు కొంచెం లేట్ గా తెలిసినప్పటికీ మీరు ఎవరు బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే ఎవ్రీ మండే మనం కొత్త బ్యాచ్ ప్రారంభిస్తాం. మీరు వెళ్ళి మళ్ళీ వాళ్ళతో జాయిన్ అవుతారు. సో ఈ లోపల మీరు క్లాసెస్ ఏమైనా అయిపోయాయి అని ఎవరు బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే 5 క్లాసెస్ అన్ని రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. సో అవి కూడా మీరు వినుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది, మీరు ఒక 15 రోజుల తర్వాత జాయిన్ అయినప్పటికీ ఈ 15 రోజుల 5 క్లాసెస్ అన్ని వీడియో అంటే రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. అవి మీరు వినొచ్చు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీ ఎగ్జామ్ ఎప్పటి వరకు అవుతుందో అప్పటి వరకు ఈ యొక్క కోచింగ్ అయితే రన్ అవుతుంది. ఎవరైనా లేట్ గా జాయిన్ అయితే మీకు ఎవ్రీ మండే కొత్త బ్యాచ్ ఉంటుంది. అది కూడా జూన్ 15 వరకే తీసుకుంటాం. అంటే ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 మధ్యలో ఎవరైతే మా దగ్గర ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క లాంగ్ టర్మ్ అంటే మీ యొక్క ఎగ్జామ్ అయినంత వరకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లాంగ్ టర్మ్ కి ఫీజు వచ్చి 5,000 రూపాయలు. బట్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీ అందరి కోసం ఈ యొక్క ఫీజు వచ్చి 3,000 రూపాయలు చేయడం జరిగింది. సో ప్రతి బ్యాచ్ కి మనం 40 మెంబర్స్ టు 50 మెంబర్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి బ్యాచ్ కి 40 to 50 మెంబర్స్ తీసుకుంటాం. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, అందులో జాయిన్ అవ్వండి. ఫీజు ఎలా పే చేయాలి, ఎలా ఉంటుంది క్లాసెస్ అనేది నేను మీకు తర్వాత వివరిస్తాను. సో ఈ యొక్క డెమో క్లాసెస్ అన్ని మీరు ఫాలో అయ్యి మా యొక్క ఇన్స్టిట్యూట్ ద్వారా ఎలాంటి సబ్జెక్ట్ అందిస్తాము అన్నది గమనించుకొని మీరు ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వచ్చు. మార్కోనికా రూల్ అర్థమైందా? మార్కోనికా రూల్ ఎప్పుడు అప్లై చేస్తాము? అడిషన్ రియాక్షన్స్ లో అప్లై చేస్తాం. ఎప్పుడు అది అక్కడ ఎలక్ట్రోఫైల్ అండ్ న్యూక్లియోఫైల్ when get attacked on alkenes కానీ alkynes కానీ మాక్సిమం alkenes. ఓకే, ఇప్పుడు ఓకే మార్కోనికా చెప్పాడు బాగానే ఉంది. కానీ ఏంటంటే మనం ఇక్కడ పెరాక్సైడ్స్ తీసుకున్నప్పుడు అంటే రియేజెంట్ లో పెరాక్సైడ్స్ తీసుకున్నప్పుడు అది రివర్స్ అయిపోతుందంట. సో మార్కోనికా చెప్పిన దానికి ఆపోజిట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్స్ అప్పుడు మనకి యాంటీ మార్కోనికా రూల్ వస్తుంది. చూడండి, పెరాక్సైడ్ ఎఫెక్ట్ అంటాం దీన్ని, ఆర్ యాంటీ మార్కోనికా రూల్ అంటాం. మార్కోనికా రూల్ మనకు తెలుసు. ఏంటి మార్కోనికా రూల్? ఏం చెప్పండి. హైడ్రోజన్ అటాక్ టు Less number of hydrogens of carbon atom. చెప్పండి. దాని నుంచి హైడ్రోజన్ నెగటివ్ పార్ట్ More number of hydrogens of carbon. అంతే సింపుల్. ఎప్పుడు మనకి పెరాక్సైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్స్ లో మాత్రమే యాంటీ మార్కోనికా రూల్. ఓకే, మిగతా అన్ని కండిషన్స్ లోన మనకి అక్కడ పెరాక్సైడ్ ఇచ్చాడు అంటే మన యాంటీ మార్కోనికా రూల్ అప్లై చేయాలి. ఇవ్వలేదు అంటే మార్కోనికా రూల్. ఓకే, yes ma'am.
CH double bond CH2 HBr H2O2 hydrogen peroxide. సో ఇప్పుడు చెప్పండి మేజర్ ప్రొడక్ట్ ఏమొస్తుంది దీనిగా దీనిగా చెప్పండి. పి మేడం. yes B కి ఏం అటాక్ అవుతుంది B కి ఏం అటాక్ అవుతుంది నెగిటివ్ మేడం. నెగటివ్ అంటే బ్రోమిన్. ఇట్ విల్ బి మేజర్ ప్రొడక్ట్. ఓకే అర్థమైందా మార్కోనికాఫ్ కి యాంటీ మార్కోనికాఫ్ కి డిఫరెన్స్ ఏంటి అది ఎప్పుడు అప్లై చేస్తాము అసలు రూల్ ఏంటి అన్నది అర్థమైందా. ఎస్ మ్యామ్ అర్థమైంది మ్యామ్. అంటే యాక్చువల్లీ పెరాక్సైడ్స్ లో అంటే మీకు జస్ట్ జనరల్ గా అడిగినప్పుడు యాంటీ మార్కోనికాఫ్ రూల్ ఏ మెకానిజం ఫాలో అవుతుంది అంటే మీరు ఫ్రీ రాడికల్ మెకానిజం అని చెప్పాలి. జనరల్ గా అంటే ముందు మనం మార్కోనికాఫ్ రూల్ లో అయితే H+Br- వేసుకొని మనం అంటే కార్బోకాటియన్ కార్బానియన్ అలా అంటే అది ఐనిక్ మెకానిజం అన్నమాట. ఇది ఫ్రీ రాడికల్ మెకానిజం. ఎందుకు పెరాక్సైడ్ ఉంది మీకు ఏదైనా చూడండి మనకి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్స్ కానీ ఎజైడ్ కానీ ఇవన్నీ మనం రాడికల్ ఇనిషియేటర్స్ కింద వాడతాం. అంటే రాడికల్ ఫార్మేషన్ అవ్వడానికి పెరాక్సైడ్స్ మెయిన్ పెరాక్సైడ్స్ వాడతాం. ఇంకోటి ప్రెసెన్స్ ఆఫ్ యూవీ లైట్ ఆర్ హీట్ ఈ కండిషన్స్ లో మనం పెరాక్సైడ్స్ ని రాడికల్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి వాడతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏ మెకానిజం ఫాలో అవుతుంది యాంటీ మార్కోనికల్ రూల్ అప్లై చేసినప్పుడు అంటే మీరు ఫ్రీ రాడికల్ మెకానిజం అని చెప్పాలి. ఓకే అర్థమైందా. ఎస్ మ్యామ్. సో నెక్స్ట్ ఇంకా కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి ఫాస్ట్ గా చేసేస్తే ఫస్ట్ ఆల్కైలేషన్. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ ఉండదు ఫాస్ట్ గా అయిపోదాం. ఆల్కైలేషన్ అంటే ఏంటి ఆల్కేన్ గ్రూప్స్ ని అటాక్ చేయడం అంతేనా. సో చూడండి ఐసోబ్యూటేన్ తీసుకున్నాము దీన్ని ఆల్కేన్ కి అటాక్ చేసాం C డబుల్ బాండ్ CH3 ఆల్కైలేషన్ అన్నాం. ఆల్కైలేషన్ అంటే ఏంటి సిసి బాండ్ ఫార్మేషన్ అన్నమాట. సో ఇది ఐసోబ్యూటీన్ ఇది ఐసోబ్యూటేన్ H+O4 అయినా ఆర్ HF ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ అన్నమాట. సో ఏమవుతుంది ఈ డబుల్ బాండ్ పోతుంది CH3 C CH2 C it will be the product iso-octane వస్తుంది. అర్థమైందా. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ HOCl. HOCl యాడ్ చేసినప్పుడు CH3 CH డబుల్ బాండ్ CH2 ప్లస్ HOCl అంటే ఇది ఏమంటాం హైపోహాలైడ్స్ అంటాం వీటిని. ఓకే హైపోక్లోరైట్ అని హైపోహాలైడ్స్ అన్నమాట. ఇది చేసినప్పుడు అంటే హైడ్రీన్స్ ఫామ్ అవుతాయి హాలోహైడ్రీన్స్. ఇప్పుడు మీకు ఆల్డిహైడ్ గ్రూప్ కి సైనైడ్ HCl యాడ్ చేసినప్పుడు సైనోహైడ్రిన్ అని చెప్పానా. సైనోహైడ్రిన్ ఎందుకు వచ్చింది ఒకటే కార్బన్ అక్కడ అంటే సేమ్ కార్బన్ కి వస్తాయి బట్ ఇక్కడ పక్క పక్కన అడ్జసెంట్ కార్బన్స్ కి వస్తాయి. ఇక్కడ హాలోహైడ్రిన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. CH3
ఓకే, ఇది ఎప్పుడు మార్కోనికా రూల్ ని ఫాలో అవుతుంది. అంటే ఇక్కడ ఈ రెండు ఉంది కాబట్టి సరిపోయింది, ఇది మార్కోనికా రూల్ ని ఫాలో అవుతుంది. మీకు తెలుసు కాబట్టి మీరు ఆ రూల్ అప్లై చేసి మేజర్ ప్రొడక్ట్ ఏంటి అనేది తెలిసిపోతుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఎలా క్లియర్ అవుతుందంటే H2Cl OH మైనస్ కింద Cl ప్లస్ కింద. ఇదే మన Cl ప్లస్ వచ్చింది అని అనుకోవచ్చు మీరు. అంటే ఈ దీనికి ముందు రియాక్షన్ లో Cl2 ఉంటుంది కదా, Cl2 ఏంటంటే Cl ప్లస్ Cl మైనస్. ఇందులో ఉన్న Cl ప్లస్ దీని దగ్గర రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ Cl ప్లస్ గానే ఉంటుంది. ఓకే, ఇలా రియాక్ట్ అవుతుంది కాబట్టి OH నెగిటివ్ పార్ట్ అనేది మోర్ సబ్స్టిట్యూటెడ్ క్యాటైక్ అయింది, పాజిటివ్ అనేది లెస్ సబ్స్టిట్యూటెడ్ అయింది. అందుకని మార్కోనికా రూల్ అన్నమాట. హైపోక్లోరస్ యాసిడ్ ఫార్ములా నేను చెప్తాను లేండి, క్లాస్ అయిపోయి చెప్తాను. సో నెక్స్ట్ ఏంటి, ఎడిషన్ ఆఫ్ H2SO4 CH3 CH డబుల్ బాండ్ CH2 ప్లస్ H2SO4 ఎలా ఉంటుంది, H ప్లస్. ఇది యాసిడ్ కదా, యాసిడ్ అనగానే ఏంటి H ప్లస్ ని ఈజీగా డొనేట్ చేస్తుంది కాబట్టి H ప్లస్ SO3 H మైనస్. ఓకే, CH3 CH CH3 ఇక్కడ ఏమంటారు అవుతుంది చెప్పండి, SO4 కదా. ఓకే, దీని నుంచి అగైన్ మనం హైడ్రోసిస్ చేస్తే మనకి అగైన్ ఆల్కేన్ వస్తుంది అన్నమాట. CH3 CH దీన్ని హైడ్రోసిస్ చేస్తాం, సో అప్పుడు ఇది వెళ్ళిపోతుంది, ఇక్కడ OH వస్తుంది అంటే 2 ప్రొపనాల్. ఓకే, నెక్స్ట్ మీకు ఈ రియాక్షన్ నేను ఫస్ట్ లో చెప్పాను, హైడ్రోబోరేషన్ గుర్తుందో లేదో. ఆల్కేన్స్ సారీ చెప్పలేదు అనుకుంటా. హైడ్రోబోరేషన్ లో ఏంటంటే BH3 అంటే యాక్చువల్లీ డైకోరెన్ B2H6 వాడతాము. ఇది BH3 BH3 కింద స్ప్లిట్ అయితే BH2 ప్లస్ H మైనస్. సో అలా స్ప్లిట్ అయినప్పుడు మొత్తం అంటే ఆల్కీన్స్ ని మనం ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు, ఆల్కీన్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట ఇది వాడి. హైడ్రోబోరేషన్ చాలా ఇంపార్టెంట్ రియాక్షన్. ఫస్ట్ రాసుకోండి, B2H6 అయినా ఇవ్వచ్చు, BH3 అయినా ఇవ్వచ్చు. ఇక్కడ 3 అన్నమాట. సో CH3 CH4 ఇది థ్రైస్. దీని మెకానిజం చెప్పాలంటే చాలా పెద్దది ఉంటుంది, అది మీకు జనరల్ గా చెప్పేస్తానండి. మీకు హైడ్రోబోరేషన్ రియాక్షన్ వచ్చిందా ఇప్పటికొచ్చి ఒకసారి అయినా? హైడ్రోబోరేషన్ రాలేదా? మేడం ప్రొడక్ట్ లో లాస్ట్ టైం మేడం బిఆర్ అంటే థ్రైస్, ఇది 3 ఇది బి బోరాన్, అది ట్రై ఆల్కైల్ బోరాన్ అంటాం అన్నమాట దాన్ని.
ఎవరు ఏం అడిగారు? హైపోక్లోరస్ యాసిడ్ అడిగారా? హైపోక్లోరస్ యాసిడ్ అంటే అదే హెచ్ఓసి అండి. ఇక్కడ ఏది పెడితే అది దాన్ని అవుతుంది అనమాట. హైపోహాలస్ యాసిడ్ అంటే హెచ్ఓసిఎల్ అయితే హైపోక్లోరస్ యాసిడ్, హెచ్ఓబిఆర్ అయితే హైపోబ్రామస్ అనమాట. ఏదైనా సరే హాలస్. సో ట్రై ఆల్కైల్ బోరేన్ వస్తుంది. దీన్ని మనం హైడ్రోలసిస్ చేసాము అనుకోండి, అంటే H2O2 ప్రెసెన్స్ లో చేస్తాము. H2O2 ప్రెసెన్స్ లో చేసినప్పుడు మనకి ఆల్కహాల్స్ వస్తాయి. 3 moles ఆఫ్ ఆల్కహాల్స్, CH3 CH2 CH2OH అన్నమాట. సో ఇది ఈ బోరేన్ కి అంటే ఎలా అంటే ఇలా ఇలా 3 మాలిక్యూల్ 3 ఆల్కేన్స్ ఉంటాయి. దీన్ని హైడ్రోలసిస్ చేసేటప్పుడు ఇలా బ్రేక్ అవుతుంది, OH దీనికి వస్తుంది. సో H3DO3 అనేది సో ఓకే, హైడ్రోబోరేషన్ మీకు అంటే ఫర్దర్ గా పీజీలో ఈ ఒక్క రియాక్షనే సగం చాప్టర్ ఉంటుంది అనమాట, లేదా ఒక కంప్లీట్ చాప్టర్ అనుకుంటా. ఇది ఒకటే హైడ్రో అంటే బోరేన్ మీద ఉంటుంది, బట్ అందులో మేజర్ హైడ్రోబోరేషనే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ హైపోహాలస్ అయిపోయింది, సల్ఫ్యూరిక్ యాసిడ్ అయిపోయింది, హైడ్రోబోరేషన్ అయిపోయింది, ఆక్సిడేషన్. మీకు ల్యాబ్ లో అన్సాచురేషన్ ని టెస్ట్ చేయడానికి ఏమొస్తుంది? ఏ టెస్ట్ వాడతారు? అన్సాచురేషన్ టెస్ట్ చేయడానికి ఏం వాడతారు? గుర్తులేదా? అన్సాచురేషన్ ని టెస్ట్ చేయడానికి ఆల్కలైన్ KMnO4 వాడతారా? బేస్ రియేజెంట్ అంటాం. ఎప్పుడైనా గుర్తొచ్చిందా బేస్ రియేజెంట్? చెప్పండి, ఎస్ ఆర్ నో. మీరు ప్రాక్టికల్స్ చేశారు అసలు డిగ్రీలో? అసలే కరోనా, ఇంకేం చేస్తారు ప్రాక్టికల్స్? సో ఓకే, మనం విన్నారా? ఇది ఎప్పుడైనా విన్నారా లేదు చెప్పండి, ఎస్ ఆర్ నో. విన్నాం మేడం. Yes. ఆల్కలైన్ KMnO4 బేస్ రియేజెంట్ అన్సాచురేషన్ కి వాడతామని అంటారు. సో అంటే ఆల్కలైన్ KMnO4 ఏం చేస్తుందంటే, అది KMnO4 అంటేనే పర్పుల్ కలర్ లో, లైక్ ఎలా అంటే నేరేడు పండు ఉంటుందా, నేరేడు పండు పైన తొక్కు ఉంటుంది చూడండి, అంటే ఆ కలర్ లో ఆ క్రిస్టల్స్ ఉంటాయి. దాన్ని మనం బేస్ తో ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేస్తే అది పర్పుల్ కలర్ సొల్యూషన్ వస్తుంది. సో అది మన తీసుకున్న శాంపిల్ లో వేసినట్లయితే, ఇన్ కేస్ అందులో అన్సాచురేషన్ ఉంటే మనకి ఆ సొల్యూషన్ అనేది డీకలరైజ్ అయిపోయి అంటే మొత్తం అంతా కలర్లెస్ అయిపోతుంది. ఇన్ కేస్ అన్సాచురేషన్ లేకపోతే ఆ సొల్యూషన్ కలర్ అలాగే ఉండిపోతుంది అనమాట. సో ఇదొకటి వాడతాము, ఇంకొకటి బ్రోమిన్ అండ్ వాటర్ వాడతాము, Br2 అండ్ H2O. అందులో కూడా డీకలర్, అది కొంచెం ఆరెంజ్ రెడ్ అలా లిక్విడ్ లా ఉంటుంది. అది వేయగానే డీకలరైజ్ అయిపోతే అన్సాచురేషన్ అనమాట ఉన్నట్టు, లేకపోతే సాచురేటెడ్ అని. మీకు అది చూపిస్తాను చూడండి, మీకు కనిపిస్తుందో లేదా. సో మీకు ఇది కనిపిస్తుందా క్లియర్ గా? ఇది Yes, పర్పుల్ ma'am. కలర్, ఇది పర్పుల్ కలర్ సొల్యూషన్ అనమాట. అంటే ఇది సాచురేటెడ్ కాంపౌండ్ అనమాట, ఇందులో అన్సాచురేషన్ ఏం లేదు. ఇది జస్ట్ అంటే మనం ఇది లిక్విడ్ కదా, ఇందులో పర్పుల్ కలర్ సొల్యూషన్ KMnO4 వేయగానే ఇలా డీకలరైజ్ అయిపోతుంది చూడండి. ఈ కలర్ కి డిఫరెన్స్ చూసారా? ఇది డీకలరైజ్ అయిపోవడం అనమాట. సో సిమిలర్లీ ఇది చూడండి, బ్రోమిన్ అండ్ వాటర్, ఇది కలర్డ్ సొల్యూషన్, అంటే ఇందులో ఇది సాచురేటెడ్ అనమాట, ఇది అన్సాచురేటెడ్ డీకలరైజ్ చేస్తుంది అనమాట ఆ సొల్యూషన్. సో అక్కడ ఏంటంటే గ్లైకాల్స్ ఫామ్ అవుతాయి అనమాట, అవి కలర్డ్ ఉండవు. C+C KMnO4. KMnO4 ఏ సైడ్ చెప్పండి, ఆక్సిడైజింగ్ రెడ్యూసింగ్? ఆక్సిడైజింగ్ రెడ్యూసింగ్?
ఆక్సిడైజింగ్. ఇక్కడ రాసేసాను ఆల్రెడీ ఆక్సిడేషన్ అని. సో అది ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి? ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అయినా, లేదంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అయినా, లేదంటే రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా. ఇక్కడ ఏంటి చూడండి, ఇక్కడ మనకి ఆక్సిజన్ ని యాడ్ చేస్తుంది KMnO4 అనేది. KMnO4 వెరీ స్ట్రాంగ్ అన్నమాట, వెరీ స్ట్రాంగ్ రియేజెంట్. అంటే ఎలా అంటే మన ఇథిలీన్ గ్లైకాల్స్ వచ్చాయి కదా, అంటే సింగిల్ స్టెప్ లో డైరెక్ట్ గా ఆల్కేన్స్ లేదంటే ఆల్కహాల్స్ నుంచి డైరెక్ట్ గా యాసిడ్స్ కి వెళ్ళిపోతుంది అనమాట. ఆక్సిడేషనే కదా ఆల్కహాల్స్ నుంచి యాసిడ్ అంటే. సో అంత అంత స్ట్రాంగ్ అన్నమాట KMnO4 అనేది. KMnO4 లో ఎంఎన్ స్టేట్ ఎంత చెప్పండి, మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది చెప్పండి. మీకు ఆల్రెడీ తెలుసు కదా ఆక్సిడేషన్ స్టేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. K ప్లస్ MnO4 మైనస్. ఇప్పుడు చెప్పండి. చెప్పండి లోపు. ఇది కూడా డైరెక్ట్ గా బిట్ అడిగేస్తాను. క్యాలిక్యులేట్ చేస్తున్నారా? ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? చెప్తారా? చేశారా? 7 మేడం. +7 అనేది దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మ్యాంగనీస్. ఇదే హైయెస్ట్ అన్నమాట. ఫస్ట్ అంటే 3D సిరీస్ లో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ మ్యాంగనీస్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే చూడండి, ఇందాక మనం KMnO4 తీసుకున్నాం కదా, ఏమొచ్చాయి? గ్లైకాల్స్ వచ్చాయి. గ్లైకాల్స్ అంటే అర్థం ఏంటి? అడ్జసెంట్ కార్బన్స్ కి OH అటాక్ అయి ఉంటాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పక్క పక్కన OH ఉన్నవి ఎప్పుడు స్టేబుల్ గా ఉండవు, వెంటనే వేరే రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసేస్తాయి. కాకపోతే ఇక్కడ ప్రొడక్ట్ ఏమొస్తుంది అని తెలియడం కోసం, అంటే అది డీహైడ్రేషన్ కానీ ఏదైనా సరే వెంటనే పార్టిసిపేట్ చేసేస్తాయి. అదే ఇక్కడ హాట్ KMnO4 తీసుకున్నాము అనుకోండి, ఇక్కడ డైరెక్ట్ డబుల్ బాండ్ ఒకటే కాకుండా సిగ్మా బాండ్ కూడా క్లీవ్ అయిపోయి అది యాసిడ్ కింద, ఐ మీన్ కీటోన్స్ ఆర్ యాసిడ్ కింద స్ప్లిట్ అయిపోతుంది అనమాట. ముందే KMnO4 స్ట్రాంగ్, దానికి తోడు మనం హీట్ ఇచ్చామనుకోండి, హీట్ ఇస్తే ఏంటి ఇంకా కొట్టుకెళ్ళిపోతుంది అనమాట, సిగ్మా బాండ్ కూడా బ్రేక్ చేసేస్తుంది. సో కీటోన్ అండ్ యాసిడ్. ఓకే, సో దీని తర్వాత క్యాటలైటిక్ ఆక్సిడేషన్. క్యాటలైటిక్ ఆక్సిడేషన్. క్యాటలైటిక్ అంటే ఏంటి? మనం క్యాటలిస్ట్ ని వాడి ఆక్సిడేషన్ చేస్తున్నాం. ఏ క్యాటలిస్ట్ వాడితే మనకి ఆక్సిడేషన్ అవుతుంది చూసుకొని, CH2 డబుల్ బాండ్ CH2 సిల్వర్ వాడుతున్నాం ఇక్కడ. ఓకే, ప్లస్ O అంటే ఇక్కడ నాచురల్ ఆక్సిజన్ అన్నమాట. ఇది సిల్వర్ క్యాటలిస్ట్ అంటే ఈ కండిషన్స్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆక్సిజన్ ప్రెసెన్స్ అంటే O2 ప్రెసెన్స్ లోనే, కానీ మనకి నాచురల్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది దీని నుంచి, అప్పుడు అపాక్సైడ్ ఫార్మేషన్ అవుతుంది అన్నమాట. అపాక్సైడ్ ఈ రింగ్స్ ని అంటే 3 మెంబర్డ్ సైక్లిక్ అంటే హెట్రోసైక్లిక్ ఆటమ్ ఏంటంటే ఆక్సిజన్ నుండి 3 మెంబర్డ్ ఉంటే ఇది అపాక్సైడ్ అంటాం. అలాగే ఆక్సిరేన్ ఇలాగా 4 మెంబర్డ్ ఉంటే అవన్నీ మీకు ఫర్దర్ వస్తాయి. సో అపాక్సైడ్ ఫామ్ అయిందా?
అలాగే ఇంకా అపోక్సైడ్ ఫామ్ అవ్వాలంటే డబుల్ బాండ్ అనేది అపోక్సైడ్ ఫామ్ అవ్వాలంటే MCTB మెటల్ మెటాక్లోరోపెంజోయిక్ యాసిడ్ ఇది వాడొచ్చు, H2O2 వాడొచ్చు. ఇలా మనకి ఇది ఇక్కడ కెటలిటిక్ ఆక్సిడేషన్ అని చెప్పాం కాబట్టి ఏసీ కెటలిస్ట్ తీసుకున్నాం. సో అది అర్థమైందా? ఆక్సిజన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో సిల్వర్ కెటలిస్ట్ హీట్ తీసుకుంటే మనకి అపోక్సైడ్ వచ్చింది. సో ఇక్కడ బాండ్ ఇది క్లీవ్ అయ్యి ఇక్కడ నుంచి లాసెట్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది దీని నుంచి. సో నెక్స్ట్ ఓజోనలైసిస్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓజోనలైసిస్ సో ఇక్కడ ఏంటంటే O3 C double bond C plus O3 gives rise to ఫస్ట్ ఓజోనైడ్. అంటే ఇక్కడ దీని ముందు మోనోజోనైడ్ అని ఒకటి ఫామ్ అవుతుంది. అదేంటంటే ఫస్ట్ ఇప్పుడు ఓజోన్ తీసుకోండి, ఎలా ఉంటుంది అంటే ఒకదానికి పాజిటివ్ ఉంటుంది, ఇంకో దానికి నెగిటివ్ ఉంటుంది అన్నమాట. సో ఈ డబుల్ బాండ్స్ ఎలా అంటే డబుల్ బాండ్ ఉంటుంది. జనరల్ గా అయితే ఓ డబుల్ బాండ్ ఇది కదా ఆక్సిజన్, ప్లస్ వస్తుంది. సో ఇలాగే 3 రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ యాడ్ అవుతుంది. ఇది కలిపి 2 చార్జెస్ ఉన్నప్పుడు డబుల్ బాండ్ ఉంటుంది. ఈ 2 ఇలాగే యాడ్ అయిపోతాయి అన్నమాట. ఈ డబుల్ బాండ్ 3 అయిపోయి C బాండ్ C ఇలా యాడ్ అయిపోతాయి. దీన్ని మోనోజోనైడ్ అంటాం. దీని నుంచి ఇది రీఅరేంజ్మెంట్ జరుగుతుంది అనమాట. రీఅరేంజ్మెంట్ జరిగి ఏమొస్తుందంటే రీఅరేంజ్మెంట్ జరిగినప్పుడు CO సో ఇది ఓజోనైడ్ అంటాం. ఏమంటాం దీన్ని? ఓజోనైడ్ అంటాం. ఒక కార్బన్ ఒక ఆక్సిజన్ పైన 2 కింద అనమాట. అండర్స్టాండ్? ఈ ఓజోనైడ్ ని మళ్ళీ మనం Zn H2O తో ట్రీట్ చేస్తే క్లీవ్ అయిపోతుంది అన్నమాట. ఇలాగా క్లీవ్ అయిపోయి మనకి 2 moles ఆఫ్ C డబుల్ బాండ్ O ప్లస్ C డబుల్ బాండ్ O. అంటే ఇప్పుడు మీరు ప్రోడక్ట్ ఎలా సో అంటే డైరెక్ట్ గా మీరు అంటే ఈ మెకానిజం ఏం చేయకుండా డైరెక్ట్ గా మీరు బిగ్ పెట్టేయాలి అనుకుంటే సో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. ఈ డబుల్ బాండ్ ఇలా క్రియేట్ చేసి ఇక్కడ O అంతే. చూడండి అప్పుడు ప్రోడక్ట్ ఏమొస్తుందంటే C డబుల్ బాండ్ O H CH3 అంటే 2 moles ఆఫ్ ఆల్డిహైడ్స్ వస్తాయి. C డబుల్ బాండ్ O CH3 అర్థమైందా మీకు? అంటే మెకానిజం ఇదంతా కన్ఫ్యూజ్ అవుతున్నారా అనుకుంటే ఓజోనిసిస్ ఎప్పుడు ఇస్తారు? ఈ బాండ్ ఎలా బ్రేక్ చేసి ఇటోకాక్సిజన్ ఆక్సిజన్ ఏంటి డబుల్ బాండ్ లోనే కదా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ అదే సపోజ్ మీకు లైక్ ఇంకొకటి ఏదైనా తీసుకోండి, బెంజీన్ ఇలా ఉందనుకోండి, దీనికి ఓజోనలైజ్ చేసాం అనుకోండి. సో ఈ బాండ్ ని హీట్ చేయాలంటే చూడండి మిగతాదంతా సేమ్. సో దీనికి CHO అంతే. ప్రొడక్ట్ అనేది సింపుల్ అన్నమాట. ఈ బాండ్ బ్రేక్ చేసి దీనికి డబుల్ బాండ్ ఇలా ఇచ్చేయడమే. అండర్స్టాండ్? అదే 2 డబుల్ బాండ్స్ ఉన్నా సేమ్, ఎక్కడైనా సేమ్. ఇప్పుడు 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి అనుకోండి, 2 డబుల్ బాండ్స్ సో అంటే ఇక్కడ బ్రేక్ అవుతుంది, ఇక్కడ బ్రేక్ అవుతుంది, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్. సో చూడండి ఈ 2 ఏమవుతాయి? 2 moles ఆఫ్ CH2O అంటే ఇది ఫార్మాలిడైడ్ ఇది. సో దీనికి ఏంటి? C డబుల్ బాండ్ O H డై కార్బొనైల్ వస్తుంది అన్నమాట. ఓకే, మీకు అర్థమైందా? ఓజోనలైసిస్ డైరెక్ట్ గా ప్రొడక్ట్ అడిగితే ఏం చేయాలని?
ట్రిక్ గుర్తు పెట్టుకోండి. మెయిన్ అంటే అక్కడ డబుల్ బాండ్ ని క్రియేట్ చేసి ఒకవైపు ఒక ఆక్సిజన్ ఒకవైపు ఒక ఆక్సిజన్ ఇచ్చేస్తాం. ఎప్పుడు రియాజెంట్స్ లో O3 ఉండాలి. O3 వరకే ఉంది అనుకోండి, ఓసోనైడ్ తో ఆగిపోతుంది. కిందన Z అయినా H2O ఉంటే అప్పుడు మనం క్లీవేజ్ చేయాలి. ఓకే, అర్థమైందా? అర్థమైందా లేదా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్పనా? అర్థం కాలేదా? అర్థమైంది? ఏదో ఒకటి చెప్పండి. వాయిస్ వినిపించట్లేదా మీకు? వినిపిస్తుందా లేదా చెప్పండి. కొన్ని ఎస్ఆర్లో చెప్పండి, వినిపిస్తుందా లేదా? సో ఓకే, ఆల్మోస్ట్ ఓవర్. సో 1 డబుల్ బాండ్ ఉంటే మనం ఆల్కీన్స్ అంటాం. అది 2 డబుల్ బాండ్స్ ఉంటే డయీన్స్ అంటాం. ఓకే, మీకు తెలుసు 1,3-బ్యూటాడైన్ వెరీ వెరీ ఫేమస్ అన్నమాట. 1, 2, 3, 4 1,3-బ్యూటాడైన్. ఇది మాక్సిమం పెరిసైక్లిక్ రియాక్షన్స్ మొత్తం ఈ 1,3-బ్యూటాడైనే ఉంటుంది. డీరు-సాల్డర్ రియాక్షన్ అని ఒకటి ఉంటుంది, అది దీన్ని బట్టి చెప్తాను. ఇంకా దీన్ని ప్రిపరేషన్స్ కానీ ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. కంబషన్, పాలిమరైజేషన్, సబ్స్టిట్యూషన్. కంబషన్ చేస్తే ఏమొస్తుందో మీకు ఆల్రెడీ తెలుసు, CO2 అండ్ H2O వస్తుంది. అండ్ పాలిమరైజేషన్ ఒకటి. పాలిమరైజేషన్ ఇప్పుడు ఇథిలిన్ తీసుకున్నాం అనుకోండి, ఇథిలిన్ ని పాలిమరైజేషన్ చేస్తే పాలిఇథిలిన్ వస్తుంది. CH2 డబుల్ బాండ్ CH2 అండ్ మోల్స్ తీసుకుంటే అండ్ CH CH2CH పాలిఇథిలిన్ వస్తుంది. ఓకే, ఫైన్. ఓకే, ఆల్మోస్ట్ ఓవర్. సో డీల్-సాల్డర్ రియాక్షన్ చెప్పేసుకుందాం మనం పనే కొద్ది. ఇందులో డైన్ ఏంటి, డైనోఫైల్ ఏంటి. సో డీల్-సాల్డర్ రియాక్షన్ అన్నమాట. ఇది సైంటిస్ట్ పెట్టాడు. 1,3-బ్యూటాడైన్ ఎనీ కాంజుగేటెడ్ ఆర్ ఎనీ అదర్ కాంజుగేటెడ్ డైన్ అన్నమాట. దీన్ని ఒక ఆల్కీన్ తో కానీ ఆల్కైన్ తో కానీ ట్రీట్ చేస్తే మనకి ఒక ప్రోడక్ట్, సైక్లిక్ ప్రోడక్ట్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఆల్కీన్ కానీ ఆల్కైన్ కానీ డైనోఫైల్ అంటాం. మనకి ఇది డైన్, డైనోఫైల్. డైన్ అనేది మన పేరులోనే ఉంది కదా. డైన్ అంటే ఏంటి? రెండు డబుల్ బాండ్స్ ఉండాలి. ఇది ఇంకేదైనా సిస్టమ్ అవ్వచ్చు, ఇలా కూడా ఉండొచ్చు, లేదంటే ఇలా కూడా ఉండొచ్చు. ఏదైనా సరే కాంజుగేటెడ్ లో ఉండాలి 2 డబుల్ బాండ్స్. ఓకే, కాంజుగేటెడ్ సిస్టమ్ లో ఉన్న డబుల్ బాండ్స్ తీసుకుంటాం, అది డైన్ అంటాం. సో ఏమంటాం దీన్ని? డైన్. ప్లస్ డైనోఫైల్ అంటాం. ఇది ఆల్కీన్ అవ్వచ్చు, ఆల్కైన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు పెరిసైక్లిక్ రియాక్షన్స్ చెప్పాను, ఓన్లీ బాండ్ మైగ్రేషన్ తప్ప అక్కడ ఫ్రీ రాడికల్స్ కానీ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏమీ ఉండవు అన్నమాట. ఇది ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది, ఇది ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది, ఇది ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఏమవుతుంది, ఇక్కడ బాండ్ ఫామ్ అయిందా, ఇక్కడ బాండ్ ఫామ్ అయిందా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇంకేంటి, ఈ డబుల్ బాండ్ అనేది ఇక్కడికి వచ్చింది. సో సింపుల్, అంతే రియాక్షన్. అర్థమైందా మీకు? డైన్ తీసుకుంటాము, డైనోఫైల్ ఆల్కీన్ కానీ ఆల్కైన్ కానీ తీసుకుంటాము. ఈ రెండింటికి కాన్సెంట్రేట్ రియాక్షన్. ఇది ఇలా వేసేస్తాము. ఈ బాండ్స్ మైగ్రేషన్, ఈ బాండ్ అనేది ఇక్కడికి వచ్చింది, సో ఇక్కడ బాండ్ ఫామ్ అయింది. ఈ బాండ్ అనేది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ బాండ్ ఫామ్ అయింది. ఈ బాండ్ ఇక్కడ మైగ్రేట్ అయింది కాబట్టి డబుల్ బాండ్ ఉంది. అర్థమైందా? అర్థమైంది. ఇక్కడ లైట్ కానీ హీట్ కానీ ఏదో ఒకటి మెన్షన్ చేయాలి. హెచ్‌న్యూ ఆర్ లైట్, ఈ రెండింటిలో ఏదో ఒకటి మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, ఓకే మేడం. ఓకే, డీల్-సాల్డర్ రియాక్షన్ ఇది.
ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎలా ఇచ్చినా ఓకే మేడం. ఎలా ఉన్నా మనకి అనవసరం. మనకి కావాల్సిందేమో ఒక డబుల్ బాండ్ ఉంటే చాలు అన్నమాట. ఇలా ఉందనుకో ఇంకేంటి డబుల్ బాండ్ ఒకటే మనకు అవసరం. సో ఇప్పుడు ఏమొస్తుంది చూడండి ప్రొడక్ట్ డబుల్ బాండ్ ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. సేమ్ ఇలాగే వస్తుంది. దీనికి డబుల్ బాండ్ సింపుల్ అంతేనా? దీన్ని మాలిక్ అన్నైడ్ అంటారు. ఇలాంటి ఏది ఇచ్చినా సరే మనకి ఇప్పుడు ఇక్కడ ఆల్కైన్ ఉంది అనుకోండి, ఆల్కైన్ ఉంటే అప్పుడు ఇక్కడ కూడా డబుల్ బాండ్ వస్తుంది. సపోజ్ దీనికే మనం ఆల్కైన్ యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? ఒక బాండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక డబుల్ బాండ్, ఇక్కడ ఒక డబుల్ బాండ్. అర్థమైందా? క్లాస్ మొత్తం అర్థమైందా? అన్ని చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. డీల్స్ ఆర్డర్ రియాక్షన్, మార్కోనికాఫ్ రూల్, యాంటీ మార్కోనికాఫ్ రూల్స్, ఎగ్జెఫ్ రూల్, మొత్తం అన్ని, ఓజోనలైసిస్. ఏమైనా డౌట్ చెప్పండి. భార్గవ్ డౌటా? నో మేడం. ఓకే ఫైన్. ఎనీవన్ ఎల్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆల్కీన్స్ నుంచి? ఓకే ఫైన్. డీల్స్ ఆర్డర్ రియాక్షన్ మాత్రం మీరు ఖచ్చితంగా బిట్ వస్తే అటెంప్ట్ చేయాలి. వెరీ ఈజీ రియాక్షన్. ఓకే, ఇక్కడ మనకి రియాక్షన్ ఇక్కడ ఏముండాలి? హీట్ ఆర్ లైట్ ఏదైనా ఉన్నా పర్వాలేదు. మనకి ప్రొడక్ట్ మనకి కావాల్సిన డైనోఫైల్ ఒక డబుల్ బాండ్ ఉండాలి, ఇందులో కాన్జుగేటెడ్ సిస్టమ్ ఉండాలి, అంతే. మనకి ఎలా ఏది ఇచ్చినా సరే మనం డీల్స్ ఆర్డర్ రియాక్షన్ చేసేసుకోవచ్చు. ఓకే ఫైన్, ఐఎమ్ లీవింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఐ గో. మేడం పొద్దున్న టెస్ట్ అటెంప్ట్ చేస్తే డెడ్ లైన్ పాస్ అని వచ్చింది మేడం. ఓకే, యాక్చువల్లీ అది ఎందుకు అలా అవుతుందో తెలియదు, బట్ ఒకసారి ఓపెన్ చేస్తే ఖచ్చితంగా టెస్ట్ ఓపెన్ అవుతుంది. బట్ సెకండ్ టైం అయితే అది ఓపెన్ అవ్వట్లేదు. మేడం ఈ లోపు ఇంకొకసారి ట్రై చేయండి. లేదు అయినా సరే అవ్వట్లేదు అంటే ఐ ప్రొవైడ్ ద క్వశ్చన్ పేపర్, సరేనా? ఓకే ఈ లోపు మీరు ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను క్వశ్చన్ పేపర్ లో ఇచ్చిన ప్రతి క్వశ్చన్ మీకు వచ్చి ఉండాలి. అది ఇప్పుడు అంటే ఎగ్జామ్ లోనైనా కాదు, తర్వాతకైనా సరే మీకు ఆ క్వశ్చన్ పేపర్ లో ప్రతి క్వశ్చన్ దానికి రీజన్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. అండర్స్టాండ్? మీకు అందులో మాక్సిమం అప్లికేటివ్ ఏంటంటే ఇవి కాంప్లెక్సెస్ లోనే, అంటే హైబ్రిడైజేషన్ కానీ ఇంకేమైనా అవన్నీ మీరు అప్లై చేసుకోవాలి. మిగతావన్నీ థియరీలోనే ఉన్నాయి బేస్ అయ్యి. ఐ మీన్ కార్బోహైడ్రేట్స్ నుంచి కానీ అమైనో ఆసిడ్స్ నుంచి కానీ అవన్నీ క్లియర్ గా ప్రతి క్వశ్చన్ మీరు తెలుసుకోండి. అయితే నెట్ లో సెర్చ్ చేయండి, లేదంటే మెటీరియల్ ఏమైనా టెక్స్ట్ బుక్ చూడండి. లేదు నాకు అయినా సరే అర్థం కాలేదు అంటే నాకు అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, మీరు ఏమీ చేయకుండా అసలు ఏమీ చేయకుండా నా మేడం నాకు ఇది రావట్లేదు అన్నారు అంటే దాని అర్థం ఏంటి? మీరు చదవకుండా ప్రాక్టీస్ చేయకుండా ఏమి చూడకుండా వచ్చేసారా అని, అంతేనా? క్లాస్ విని ఒకసారి ప్రాక్టీస్ చేసి, అంటే హైబ్రిడైజేషన్స్ కానీ లేదంటే ఆక్సిడేషన్ స్టేట్ అవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా అన్ని సొల్యూషన్స్ వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, ఆల్ ది బెస్ట్, కీప్ వర్కింగ్, బై ఆల్ ఆఫ్ యూ.